నమస్తే నేను మీ హరిత ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా వేదాంశ్ వెల్నెస్ సెంటర్ రాంపల్లిలో ట్రీట్మెంట్ ఉంటుంది క్యూర్ ఉంటుంది అంటున్నారు ఫౌండర్ డాక్టర్ రవి వీడే. ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందామా మరి? నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఏంటి అసలు మీ వెల్నెస్ సెంటర్ ప్రత్యేకతలు ఏంటి? వేదాంశ్ ఇప్పుడు వేదాంశ్ వెల్నెస్ సెంటర్ అనేది ఏంటంటే ఏ జబ్బన్నా సరే, లైఫ్ స్టైల్ డిసీజెస్ అయిన డయాబెటీస్ కానీ, బీపీ కానీ, లేకపోతే క్రానిక్ ఆటో ఇమ్యూన్ జబ్బులు అంటే సోరియాసిస్ కానీ, ఎలాంటి జబ్బన్నా సరే మా వెల్నెస్ సెంటర్లో ఏంటంటే మనం 3 రకాల వైద్యాలు యూజ్ చేసి, అంటే అటు అలోపతిక్, ఇటు ఆయుర్వేద అండ్ ఇటు న్యూట్రిషన్ సప్లిమెంట్స్, మొత్తం 3 యూజ్ చేసి మేము ఇక్కడ క్యూర్ చేస్తుంటాం అనమాట. సో ఏంటంటే ఒక పేషెంట్ ఈ జబ్బు ఉంది, ఈ జబ్బుకి ఎక్కడికి సొల్యూషన్కి వెళ్ళాలి అనేది వెతుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడికే రావచ్చు. ఇక్కడ ఏంటంటే మనం ఒక ట్రీట్మెంట్ ప్లాన్ ఇస్తాం అనమాట. ఈ ప్లాన్ని ఆ విధంగా అలా ఫాలో అవుతే ఒక 3 నెలల్లో ఎలాంటి జబ్బున్నా సరే దాన్ని రివర్స్ చేయగలుగుతాం మేము ఇక్కడ. ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారా మీ దగ్గర? అవునండి. అటు అలోపతిక్ కానీ, ఇటు ఆయుర్వేద కానీ, ఇటు న్యూట్రిషన్ సప్లిమెంట్స్ విషయంలో కానీ చాలా ఎక్స్పీరియన్స్డ్. అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఓన్లీ ఇయర్స్ వైజ్ ఎక్స్పీరియన్స్ కాదు, టాలెంట్ విషయంలో కూడా అంటే చాలా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ వాళ్ళు మా దగ్గర ఉండాలండి. యాక్చువల్లీ మా దగ్గర ఏంటంటే కరెక్ట్గా అతని సమస్య ఏంటి అనేది తెలుసుకుని బెస్ట్ వైద్యం ఏంటనేది మా దగ్గర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అందువల్ల అటు అలోపతిలో కానీ, ఇటు ఆయుర్వేదాలో కానీ, ఇటు న్యూట్రిషన్ సప్లిమెంట్స్ డైట్ ప్రొవైడ్ చేయడంలో కానీ మూడిట్లను కూడా ది బెస్ట్కి మేము ప్రిఫరెన్స్ ఇస్తామండి. ఏ ప్రాబ్లం ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది అంటారు, వన్స్ వస్తే దానికి కూడా 3 నెలల్లో ట్రీట్మెంట్ ఉంటుందా మరి? తప్పకుండా అండి. బేసికల్గా ఏంటంటే డయాబెటీస్ విషయానికి వస్తే చాలా మంది లో కార్బ్ డైట్ లేకపోతే కీటో డైట్ ఇలా వెళ్ళి టెంపరీగా ఫిక్స్ చేస్తారు దాన్ని. అంటే దీనికి లైఫ్ లాంగ్ సొల్యూషన్ కూడా ఇవ్వచ్చు అన్న విషయాన్ని చాలా మంది కన్సిడర్ చేయరు. జస్ట్ ఏంటంటే కార్బ్స్ వన్స్ డయాబెటీస్ వస్తే దానికి మనం బ్రతికినంత కాలం ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేయాల్సిందే అంటారు. అంటే దానికి కూడా సొల్యూషన్ ఉందా అని నా చిన్న డౌట్. దానికి కూడా సొల్యూషన్ ఉందండి యాక్చువల్లీ. బట్ మనకు ఎలా ఉంటుందంటే పేషెంట్ ఎటువంటి స్థితిలో ఉన్నది. అంటే ఇప్పుడు చూడండి, రీసెంట్లీ డయాబెటీస్ వచ్చింది అనుకుందాం, ఒక లాస్ట్ ఒక 5 years లోపల వచ్చింది. అలాంటి కేసుల్లో ఆల్మోస్ట్ రివర్స్ చేయగలం డయాబెటీస్ని. అంటే ఆ వ్యక్తికి ఏంటంటే పూర్తి స్థాయిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి ఉండదు. ఇంకా చాలా సెల్స్ చాలా ఇన్సులిన్ అంటే సెన్సిటివిటీ. స్టార్టింగ్ స్టేజ్ లో అప్పటికప్పుడు ఒక 2-3 నెలలైనా, ఒక సంవత్సరం అయినా డయాబెటీస్ వచ్చి ఉంటే మీ దగ్గరికి వస్తే అది ఇంకోసారి ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా మీరు చూస్తారా? ఎగ్జాక్ట్లీ. అంటే రివర్స్ చేయడం ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, డయాబెటీస్ని మేనేజ్ చేయడం ఒకటి, రివర్స్ చేయడం ఒకటి. లో కార్బ్ డైట్స్ తోటి ఏం చేస్తారు, చాలా మంది మేనేజ్ చేస్తారు, అంటే షుగర్ వాల్యూస్ పెరగకుండా కార్బోహైడ్రేట్స్ తగ్గించేస్తారు. బట్ దీనివల్ల ఏంటంటే ఓవరాల్ లైఫ్ స్పాన్ తగ్గుతుంది. యాక్చువల్లీ వాళ్ళకి ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, వాళ్ళకి టెస్టోస్టెరాన్ తగ్గిపోవడం, మగవాళ్ళలో అయితే గ్రోత్ హార్మోన్ తగ్గిపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. ఇదే మనం కార్బోహైడ్రేట్స్ తగ్గించకుండా, అంటే లో కార్బ్ డైట్ సొల్యూషన్ కాదు నిజానికి, కార్బోహైడ్రేట్స్ తగ్గించకుండా కార్బోహైడ్రేట్స్ ఎలాంటి కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, ఎలాగ ఇన్సులిన్ రెసిస్టెంట్ అయిన సెల్స్ని రివర్స్ చేయాలి, ఇది కరెక్ట్గా ఫాలో అయితే మనం వీళ్ళల్లో డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చు. రివర్స్ చేయడం అంటే ఏంటి, ఏవైతే ఇన్సులిన్ రెసిస్టెంట్ అయిన సెల్స్ ఉన్నాయో అవి ఇన్సులిన్ సెన్సిటివిటీని తెచ్చుకోవడం. మళ్ళీ అంటే ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్? అలోపతి, ఆయుర్వేదం, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తో అంటే ప్రతి వ్యాధికి మీరు 3 రకాల ట్రీట్మెంట్స్ వాడతారా? ప్రతి వ్యాధికి కాదండి, మనకి ఎక్కడ అవసరం పడితే అక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయనుకుందామండి, ఒక సివియర్ డైజెషన్ ఇష్యూస్. ఆ వ్యక్తికి ఏంటంటే ఇనీషియల్గా మోస్ట్ ఆఫ్ ద టైం మనకి అలోపతిక్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది, ఇనీషియల్గా మాత్రమే. ఎందుకంటే అలాంటి వాళ్ళలో ఎండోస్కోపీ చేస్తే స్టమక్లో హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉన్నట్లు, లేకపోతే గ్యాస్ట్రైటిస్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇవి ఉన్నప్పుడు దీనికి వైద్యం మనకి అలోపతిలో తప్ప దేంట్లోనూ లేదు. మనం హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉంటే వాటిని చంపాలంటే యాంటీబయాటిక్స్, వేరే సొల్యూషన్ ఎందులోనూ లేదు. అది ఆయుర్వేద కానీ, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ దేంట్లోనూ లేదు. సో ఇక్కడ మనం చూస్ చేసుకోవాల్సింది అలోపతి. ఇనిషియల్గా అలోపతిలో మనం దీన్ని ఫిక్స్ చేసి ఆ నెక్స్ట్ లెవెల్, అంటే ఆ వ్యక్తిలో హెచ్ పైలోరీ తగ్గిపోయింది, గ్యాస్ట్రైటిస్ తగ్గిపోయింది, అతనికి బాగుంది స్టమక్ అన్నప్పుడు డైజెషన్ బెటర్ అవ్వాలంటే అతనికి ఏదైతే మిస్ అయిందో, అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ తక్కువైతే వాటిని న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ద్వారా ఇస్తాం. ఆ వ్యక్తికి ఒకవేళ బైల్ ప్రొడక్షన్ తక్కువ అవుతుంది, బైల్ బయట నుంచి చేస్తాం. ఇంకా యాసిడ్ ప్రొడక్షన్ తక్కువ ఉంది, యాసిడ్ పెరిగేలా చేస్తాం. వీటికి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ వాడతాం. న్యూట్రిషన్ సప్లిమెంట్స్ వాడుతున్నప్పుడు ఇంకా అలోపతి వెళ్ళిపోతుంది. సో ఇనీషియల్ ప్రాబ్లమ్స్ అలోపతి, చాలా వరకు జబ్బుల్లో ఇనీషియల్ ప్రాబ్లమ్స్ అలోపతి, ఆ తర్వాత న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అండ్ డైట్, ఇవి కంటిన్యూ అవుతుంటాయి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి అసలు?
యాక్చువల్‌గా నాకు ఈ ఫీల్డ్‌లో ఆల్‌మోస్ట్ 2006 నుంచి ఇంట్రెస్ట్ ఉంది యాక్చువల్లీ. అంటే ఈ ఫీల్డ్ అనే కాదు. నాకేంటంటే డిఫరెంట్ జబ్బుల్ని ఎలా క్యూర్ చేయొచ్చు. ఒక క్యూరియాసిటీ అనమాట. సో, నేను అప్పటి నుంచి కూడా ఇదే ఫీల్డ్‌లో ఉండి ఇది దీని మీద రీసెర్చ్ చేస్తూ డిఫరెంట్ జబ్బులకి సొల్యూషన్ ఎలాగా కనిపెట్టడం. దానికి ఎందులో సొల్యూషన్ ఉంటుంది. అది అలోపతి అవ్వనివ్వండి, ఆయుర్వేదం అవ్వనివ్వండి. అంటే నాకు ఈ వైద్య విధానాన్ని ఫాలో అవ్వని లేదు. ఏదన్నా చేసి జబ్బులకి సొల్యూషన్ కనిపెట్టాలి. సో, ఆ విధంగా ఆ రీసెర్చ్ చేస్తూ వెళ్ళి, ఆ ఇంట్రెస్ట్ తోటి ఇలా ఎంఎస్సీ న్యూట్రిషనిస్ట్ చేసి, ఆ తర్వాత పీహెచ్‌డీ కూడా న్యూట్రిషన్‌లోనే చేసి, ఇప్పుడు నేను యాక్చువల్లీ గత 2 అంటే కొందరు సంవత్సరాలుగా డాక్టర్స్‌తో కలిపి ఈ వెల్‌నెస్ సెంటర్‌ని స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేశానండి. సో, బేసికల్‌గా ఏంటంటే చాలా చోట్ల అలోపతి, ఆయుర్వేద కలవదు. అదే అలోపతి, 3 న్యూట్రిషన్ ఒకే చోట కలవదు. పెట్టారేంటా అని నాకు చిన్న డౌటు. ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఎందుకంటే సాధారణంగా కలవదు. కేవలం అది ఎప్పుడు కలుస్తది అంటే, మనం కొత్త సొల్యూషన్స్ కనిపెడదాం. ఇక అంటే రెగ్యులర్‌గా అదే ప్యాటర్న్ మూస పద్ధతిలో కాకుండా, ఇందులో ఏది బెస్ట్ తీసుకొని, న్యూట్రిషన్‌లో ఏది బెస్ట్ తీసుకొని, ఇలా 3 తీసుకొని రైట్ సొల్యూషన్స్ ఇవ్వడం. అంటే పేషెంట్ లాంగ్ టర్మ్ అలోపతిక్ మెడికేషన్ ఉండడు. ఎందుకంటే చాలా వరకు అలోపతిక్ మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటది. హ్మ్. ఆయుర్వేద కూడా కంప్లీట్‌లీ సైడ్ ఎఫెక్ట్స్ ఫ్రీ కాదు. చాలా మంది అనుకుంటారు గానీ, అది కూడా లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఫ్రీ కాదు. అందులో ఏవి సైడ్ ఎఫెక్ట్స్ ఫ్రీ లాంగ్ టర్మ్ అవి యూజ్ చేయడం. సప్లిమెంట్స్‌లో ఏవి మంచివి సాధారణంగా సప్లిమెంట్స్‌కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో, అలాంటి వాటిని తీసుకొని లాంగ్ టర్మ్ పేషెంట్ ఏవైతే జబ్బులుంటాయో వాటికి దూరంగా ఉండేలా చేయడం మా టార్గెట్ అనమాట. సో, దీనికి 3 రకాల వైద్య విధానాలు ఫాలో అవ్వాలి. 3 రకాల వైద్యులు కలవాలి యాక్చువల్లీ. 3 నెలలు ట్రీట్మెంట్ తీసుకోవాలిక్కడ. అంతేనా? తీసుకోవాలండి 3 అంటే నెలలు. అక్కడ ఉండి అడ్మిట్ అయ్యి తీసుకోవాలా? లేకుంటే ఎలా ఉంటుంది? అక్కడ ఉండి అడ్మిట్ అయ్యి తీసుకోవచ్చు. వాళ్ళకేంటంటే ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. క్లినిక్‌కొచ్చి మాది ఇది పలానా జబ్బు అని చెప్పినప్పుడు, ఆ జబ్బుకి మేము సొల్యూషన్ ఇస్తామండి. ఇచ్చినప్పుడు ఆ సొల్యూషన్‌ని ఆ పేషెంట్ ఇంటికెళ్ళి ఫాలో అవ్వచ్చు. కానీ చాలా సందర్భాల్లో ఒక డైట్ ఉంటుంది మాది. ఆ డైట్‌ని ఫాలో అయితే, ఈ డైట్ ఎలాంటిదంటే ఒకలా చెప్పాలంటే అన్ని రకాల జబ్బుల్ని రివర్స్ చేసే డైట్ అండి ఇది. దానికి రీజన్ కూడా తర్వాత చెప్తాను మీకు. ఈ డైట్‌ని ఫాలో అవ్వాలి. మీరే ఇస్తారా డైట్? డైట్ ప్లాన్ డైట్ ఇస్తారా? ప్లాన్ ఇస్తాం మేము. హ్మ్. ఈ డైట్ ప్లాన్ ఇంటికెళ్ళాక చేసుకోవడం కష్టం అనిపించినా, లేదు ఎందుకు ఇదంతా అక్కడికొచ్చి చేద్దాం. లేకపోతే డైట్ ఎలా వండాలో తెలుసుకుందాం అని అనిపించినా, పేషెంట్స్ డైరెక్ట్‌లీ మా వెల్‌నెస్ సెంటర్‌లో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయినప్పుడు కావాలంటే 1 వీక్ ఉండొచ్చు, 2 వీక్స్ ఉండొచ్చు, 3 మంత్స్ కూడా ఉండొచ్చు. అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఐడియా వస్తది. ఓహో! ఇలా తినాలన్నమాట. ఈ టైంలో ఇలా వండుకోవాలన్నమాట. ఈ వంట ఇలా చేస్తే టేస్టీగా ఉంటదన్నమాట. ఇలా తెలుస్తుంది వాళ్ళకి. సో, అక్కడికొచ్చి ఒకసారి నేర్చుకుని ఇంటికెళ్ళిపోయి కంటిన్యూ చేయొచ్చు. లేకపోతే అంటే ఇందులో ఫాలో అప్ ఉంటుందా మీది రెగ్యులర్‌గా? ఫాలో అప్ ఉంటుందండి. అంటే ఎవరైనా సరే పేషెంట్‌కి 1 మంత్ బై డిఫాల్ట్ వాట్సాప్ సపోర్ట్ ఉంటుందండి. సో, వాళ్ళకి ఏదన్నా కాంప్లికేషన్ వచ్చినా, ఏదైనా డౌట్ వచ్చినా వాళ్ళు వాట్సాప్‌లో కాంటాక్ట్ అవ్వచ్చు. మళ్ళీ 1 మంత్ పోయాక మళ్ళీ కావాలంటే ఒకసారి మళ్ళీ కన్సల్టేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 1 మంత్ ఈస్ ద కట్ ఆఫ్ అనేది సపోర్ట్‌కి. బట్ ఇక మళ్ళీ కన్సల్టేషన్ తీసుకుంటే మళ్ళీ 1 మంత్ సపోర్ట్. అలా 1 మంత్ సపోర్ట్ అలా ఉంటుందండి. ఈ వెల్‌నెస్ సెంటర్‌లో జాయిన్ అయితే మాత్రం ఇంకా వాళ్ళకి బై డిఫాల్ట్ ఒక వెల్‌నెస్ సెంటర్ నుంచి బయటికి వెళ్ళాక ఒక 2 మంత్స్ పాటు సపోర్ట్ ఉంటుంది. అంటే ఒకటే ఉందా రాంపల్లిలో? ఇంకెక్కడైనా ఉన్నాయా? ప్రస్తుతానికి రాంపల్లిలో ఉందండి. బట్ యాదగిరిగుట్ట దగ్గర మాసాయిపేట అనే ఊర్లో పెద్ద స్థాయిలో దీన్ని కన్‌స్ట్రక్ట్ చేస్తున్నామండి. అది మేబీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్‌లో ఫినిష్ అవుతుంది. అది ఫినిష్ అయ్యాక ఏంటంటే, అది ఇంకా మోస్ట్‌లీ అక్కడికొచ్చి ఉండిపోవడాన్ని ప్రిఫర్ చేస్తారు పేషెంట్లు. ఎందుకంటే అది ఒక ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్‌లో కంప్లీట్‌లీ ఎవరికి వాళ్ళకి కాటేజెస్ ఉండి, టైమ్ టు టైమ్ అసిస్టెంట్స్ ఉండి, వాళ్ళకి ఇంక దేని గురించి బాధపడక్కర్లేదు. ప్రశాంతంగా ఉంటదక్కడ. అక్కడ 3 నెలలు వచ్చి మొత్తం వాళ్ళ జబ్బులన్నీ తగ్గించుకొని ఇంటికి వెళ్ళొచ్చనమాట. సో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా మీ దగ్గరికి రావచ్చు. ఒక 3 మంత్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే రిజల్ట్ అన్నది వాళ్ళే చూస్తారు. అవునండి. అయితే థాంక్ యూ. 3 మంత్స్ అనేది ఇది ప్రతి జబ్బుకి 3 మంత్స్ అని కాదు యాక్చువల్లీ. ఎలా ఉంటుందంటే చాలా వరకు ఆటోఇమ్యూన్ జబ్బులు. ఆటోఇమ్యూన్ జబ్బులకి ఆల్మోస్ట్ 3 మంత్స్ టైం పడతదండి. ఎందుకంటే యాక్చువల్‌గా చాలా మంది నిజానికి ఆటోఇమ్యూన్ జబ్బులు రివర్స్ కావనుకుంటారు. సోరియాసిస్ గాని, రుమటాయిడ్ ఆర్థరైటిస్ గాని అవి అలా ఉండిపోతే లైఫ్ లాంగ్ బాధపడుతూనే ఉంటారు యాక్చువల్లీ. కానీ దాని రూట్ కాజ్ ఎవరికీ తెలీదు కాబట్టి అలా వాటితో బాధపడుతుంటారు. మాకు రూట్ కాజ్ తెలుసు కాబట్టి దానికి కరెక్ట్ సొల్యూషన్ 3 మంత్స్‌లో లభిస్తుంది కాబట్టి 3 మంత్స్ అనేది ఆటో పెట్టామనమాట. ఇమ్యూన్ డిసీజెస్ అయినా, ఆ! మోకాళ్ళ నొప్పులైనా, ఏజ్ రిలేటెడ్ అయినా, హ్మ్. ఏదైనా
ట్రీట్మెంట్ మీ దగ్గర ఉంటుంది. ట్రీట్మెంట్ ఉంటుందండి. యాక్చువల్లీ అది 3 రకాల వైద్య సేవలు ఉంటాయి. ఉంటాయండి. అంటే 3 రకాల అందరికీ అవసరం లేదు. ఓకే. ఎవరికి అవసరం ఎవరికి బట్టి అవసరం దానికి బట్టి అవుతుందండి. తగ్గట్టు వైద్యం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అండి. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ సో Thanks మచ్. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.